ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషను. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మన వెహికల్స్ అయితే ఇక్కడ పైకెళ్ళేకి అలో ఉండదు. ఇవి ఏపీ టూరిజం వాళ్ళవి వెహికల్స్, జీపు. వాళ్ళ వెహికల్స్తోనే వెళ్ళాలి. 1 పర్సన్ 200 ఆర్ 250 ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. వాళ్ళే టికెట్ తీసుకున్నారు. మా హస్బెండ్, మా బావ వాళ్ళే టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మాతో పాటు జీపు ఫిల్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇంకా 2 మెంబర్స్ వచ్చారు మాతో పాటు. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళతోనే రావాలి. ఇక్కడ కొంతవరకే రోడ్డు బాగుంది. ఇంకా సిమెంట్ రోడ్డు. ఇంకా మిగతాదంతా అసలు ఏం బాగలేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంది మొత్తము. జీప్ అయితే బాగా ఊగిపోతూ ఉంది. ఆ దెబ్బకి నేను వీడియో తీస్తున్నా కదా, నా ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందని నాకైతే చాలా భయం వేసింది. ఈ మధ్య రీసెంట్గానే మా ఆయన కొత్తగా ఫోన్ తీపిచ్చాడు. వీళ్ళ వెహికల్సే కాకుండా 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. కానీ దారంతా చాలా వరస్ట్గా ఉంది. వెళ్ళాలంటే చాలా కష్టము. కుందన్ అయితే మా శ్వేత దగ్గర సైలెంట్గా కూర్చున్నాడు. మామూలుగా అయితే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు అసలు. ఆ రోజు ఎందుకో సైలెంట్గా కూర్చున్నాడు. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాళ్ళ వెహికల్స్ ఇలా అన్నీ ఇక్కడ స్టాప్ చేసి పెడతారు. చాలా పైకి ఉంది దారి అంతా. ఇవన్నీ చూడండి వాళ్ళవే. వాళ్ళు బాగా పైకి వచ్చిన తర్వాత ఇంకా స్టాప్ చేసేస్తారు. ఎందుకంటే ఇంత చిన్న దారిలో ఇంకా వెహికల్స్ వెళ్ళలేవు కాబట్టి ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరమే ఉంది వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే. ఇది అరకు మొత్తం వ్యూ చూసేకి ట్రైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ మేము వెళ్ళిన టైం కరెక్ట్గా సీజన్ కాబట్టి మాకు అసలు ట్రైన్ టికెట్లు దొరకలేదు. అందులో 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలంటే మేము కూడా కరెక్ట్గా వెళ్తామా లేదా అనేసి డౌట్లోనే ఉన్నాము. అందుకే మేము లాస్ట్కి చూసినప్పటికీ ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. ఇది 104 టర్నల్ నెంబర్ అంట. టోటల్ 110 టర్నల్స్ ఉంటాయంట. ఇంకా 100 బ్రిడ్జెస్. ఇవన్నీ చూసి వచ్చేలోపు ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుందని మా బావ చెప్పారు. మా బావ వెళ్ళారంట ఇంతకుముందు ట్రైన్ బుక్ చేసుకొని చెప్పారు. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మేము నడుచుకుంటూ వెళ్ళడం. దారిలో ఎక్కడ చూసినా ఇవే బొంగులో చికెన్, ఇంకా స్వీట్ కార్న్. ఇంకా ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, బొంగులో చికెన్. కానీ ఇంకా మేము తినకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకొని ఉన్నాము ఆ రోజు. ఇక్కడ చూడండి దారంతా ఎలా ఉందో. చాలా దూరం వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇంకా మా బావ చేతుల మీద ఎత్తుకోలేక కుదరండి, ఇంకా భుజం పైనకి వచ్చు అనేసి పైకి ఎత్తుకున్నారు భుజం పైకి. వాడికి కూడా బాగుంది. నా దగ్గరికి రారా అంటే వాడు ఇంకా అక్కడే కూర్చున్నాడు. వాడికి బాగుంది అనేసి. ఇంకా దారి మొత్తం అన్నీ ఇలా చిన్న చిన్నవి గుడిసెల్లాగా చేసి పెట్టుకున్నారు. అంటే ఏమొకటి స్వీట్ కార్న్ లేకుంటే మొక్కజొన్నవి ఏదే కాలుస్తాం కదా అట్లా. ఇంకా పైనాపిల్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. అంటే లేసు, కుర్కురేస్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి షాప్స్లలో. చిన్న చిన్న షాపులే అన్నీ. ఇంకా కుందనికి లేస్ ప్యాకెట్ కనిపిస్తే షాప్లో అవి కావాలంటే కొనిచ్చాము. ఇంకా దాన్ని తింటూ దారి మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నడుస్తా అటు సైడ్ పోను, ఏదో ఒకటి చిన్న చిన్నవి కట్టెలు తీసుకోను అలా చేస్తూ ఉన్నాడు. అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కుందని దిగి ఇంకా నడు అంటే కొద్దిసేపు నడుస్తూ ఉన్నాడు. చూడండి నేను వీడియో తీసా అంటే ఇంకా నా దగ్గరకు వచ్చి అట్లా నిలబడినాడు. బోబో హాయ్, ఎక్కడుంది బోబో అంటో, ఎక్కడుంది బోబో? అది పోతావా వాళ్ళతో పాటు? ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇంకా పైకి ఎక్కుతూ ఉంటే నార్మల్గా నడుస్తూ ఉంటే ఏం కాదు, కానీ పైకి ఎక్కే కొద్ది గాస వస్తూ ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం కూర్చున్నాము. ఇంక ఇక్కడ పైనాపిల్ తీసుకుందాం అనేసి తినేకి మా బావ చెప్పారు. కట్ చేస్తున్నామే. ఫస్ట్ ఒకటి తీసుకున్నాము, ఇంకా సెకండ్ది కూడా తీసుకుందామని ఇంకా సెకండ్ది కట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను వీడియో తీయలేదు. ఇక్కడ నేను వీడియో తీస్తామంటే వీడియో తీస్తున్నారా నన్ను అని అడుగుతా ఉంది. లేదు నేను మిమ్మల్ని ఏం తీయలేదు, ఓన్లీ ఇది ఒకటే కట్ చేసి ఇది ఒకటే తీస్తూ ఉన్నాను అని చెప్పాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏం తినలేదు మేము. ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా చికెన్ తప్ప ఇంకేం లేదు, వెజ్ ఐటమ్స్ ఇవి తప్ప. ఓన్లీ కార్న్, బిస్కెట్స్, ఈ పైనాపిల్ ఇవి తప్ప. అందుకే అవే తింటా ఉన్నాము. కుందని చెప్తే వినడు. అలానే ఆడుతూ అట్లే కిందకి పడినాడు, ముందుకి ఊర్లా పడినాడు. ఇంకా దెబ్బలు ఏం తగలనందానా ఎక్కువ ఏం ఏడ్చలేదు.
ఇంకా పైనాపిల్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టెప్స్ ఎక్కేలోపు ఇంకా గస వస్తుంది బాగా. చాలా దూరం ఉంది అసలు వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చి కటిక వాటర్ ఫాల్స్. ఇంకొకటి కూడా ఉందంట, అక్కడికైతే మేము వెళ్ళలేదు. మొత్తానికైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. వీళ్ళైతే దిగారు కానీ నేను దిగలేదు, ఎక్కడ జారి కింద పడతాము అనేసి. ఇంకా మా అక్క కూడా దిగలేదు అప్పటికి. ఇంకా వాళ్ళు రా అంటే ఇంకా వెళ్తూ ఉంది ఈ పిల్ల కూడా, చిన్నగా దిగుతూ ఉంది. నేను ఎందుకు దిగలేదంటే వీడియో తీయడం ఒకటి, ఇంకా ఎక్కడైనా కింద పడతామేమో అనేసి అందుకు కూడా వెళ్ళలేదు. ఇంకా నన్ను కూడా బాగా బలవంతం చేశారు రా అనేసి. ఇంకా నేను కూడా వెళ్ళాను. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడంతా వాటర్ పడుతూ ఉంటే మొత్తం చలి, అసలు ఎంత చలి పడుతుందో. అందులో ఇంకా డిసెంబర్లో కదా బాగా చలి ఉంది. వాటర్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా బాగా చలి పడుతుంది కదా. ఇంకా నేను వచ్చేసరికి కొందరు నా దగ్గరికి వచ్చారు. ఇంకా వీళ్ళు ఇంకా కొంచెం పైకి ఎక్కేసి ఫొటోస్ తీసుకున్నారు. దాని తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడే లేట్ అయితే మళ్ళీ నైట్కి ఇంటికి వెళ్ళాలనేసి ఇంకా కొద్దిసేపు అక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాఫీ చెట్ల దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడైతే నేను కిందకి దిగలేదు, అట్లే కూర్చున్నాను కార్లో. కుందని నిద్రపోతూ ఉన్నాడు ఇంకా నా ఊళ్ళోనే పడుకొని, అందుకని వాళ్ళు ముగ్గురు దిగారు. ఇంకా ఇక్కడ న్యాచురల్గా దొరికేవి కాఫీ పొడి, పసుపు, ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇదే కవరు ముందర పెట్టారు. అవి తీసుకొని అయితే మళ్ళీ బయలుదేరాము. దాని తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్ అనేసి అక్కడికి వెళ్ళాము. ఇదైతే వ్యూ అంతా చాలా బాగుంది. అంతా ఇక రాళ్ళు ఉంటాయి కదా, కొండల రాళ్ళు అలా ఉన్నాయి. ఇక మేమైతే కార్లో కూర్చొని అంతా తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, దిగలేక దిగుతున్నాం స్టెప్స్ అయితే. ఇక్కడైతే ట్రైబల్ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. కుందనైతే చూస్తూ బాగా ఎంజాయ్ చేశాడు, ఎగురుతూ అలా సైలెంట్గా కూర్చున్నాడు, ఏం అల్లరి చేయకుండా వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే చూస్తూ. మీరు కూడా చూడండి.
ఇంకా వాళ్ళు అలా వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు డ్యాన్స్ వేయాలనుకుంటే వాళ్ళతో పాటు వేయచ్చు. ఇంకా నేను కూడా వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ సిగ్గు మనకి. కానీ మీరెవరన్నా అలా వెళ్తే కనుక సిగ్గుపడుకోకుండా వేసేసేయండి. మళ్ళీ ఫీల్ అవుతాము, అయ్యో వేసిన బాగుండు అనేసి. బాగా గుర్తుండిపోతుంది కదా వీడియోస్లో. ఇంకా అంతే. దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. సడన్గా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఇంటికి రండి అనేసి ఇంక వెళ్ళిపోయాము వైజాగ్ నుంచి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.